వైసీపీ నేత మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి చేస్తున్న ఆరోపణలను సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఖండించారు. అక్రమంగా ఆస్తులు కూడబెట్టానని, నీటిపారుదల శాఖలో 100 కోట్ల రూపాయలు దండుకున్నట్లు ఆరోపిస్తున్నారని ధ్వజమెత్తారు. తాను అభివృద్ధి పనులు చేశానో లేదో ఎవరినైనా పంపి ఆరా తీసుకోవాలని సవాల్ చేశారు. అభివృద్ధి పనులు చేయకుండా బిల్లులు తీసుకున్నట్లు తేలితే తలదించుకుంటానని అన్నారు. గత వైసీపీ పాలనలో 5 ఏళ్లు దోపిడీ అక్రమాలు చేసి ఇప్పుడు తమపై దుష్ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. అబద్ధపు కూతలు కూస్తుంటే ఎట్లా? నిద్రలేసి ఏం మాట్లాడతావు నువ్వు? FDR కింద మోంతా తుఫాన్కి కలెక్టర్ గారు శాంక్షన్ చేశాడు. మొత్తం కలిసి 93 కోట్లు. నువ్వు 100 కోట్లు తినేసావు, 100 కోట్లు తినేసావని ఎట్ట కూస్తావు? నీకు నోరు ఎట్టొస్తుంది? సిగ్గుండాలి కదా. సర్వేపల్లి నియోజకవర్గంలో డీసిల్టేషన్ కానీ మిగతా పనులు కానీ ఇరిగేషన్కి సంబంధించి ఒక 13 కోట్లు అనుకుంటా. ఆ పనులు చేసి బిల్లులు చేసినవి నీకు అసలు రాజకీయ లక్షణాలు ఉంటే లాస్ట్ ఇయర్ చేసిన పనులు బిల్లు చేసిన పని సర్వేపల్లిలో పని జరగకపోతే నేను సిగ్గుతో తలదించుకుంటా. రోజు నువ్వు బురద చల్లితే మేము కడుక్కోవన్నా? బట్ నీ పనులు లిస్ట్ ఇస్తా. ఒక్క నుడా నుంచి సర్వేపల్లికి 33 కోట్లు 2 సార్లు 3 సార్లు మార్చినట్టు బిల్లులు చేసుకొని ఉండవు. ఒక్క షట్టర్ ఒక్కసారి కూడా మార్చకుండా. అంటే రైతులంటే అంత లెక్క లేకుండా ప్రవర్తించిన మిమ్మల్ని వదిలిపెట్టకూడదు. ఆ పోలీస్ అంటే అసలు భయం లేని పరిస్థితి వచ్చింది సర్వేపల్లిలో. వాళ్ళు అధికారంలో ఉన్నారా, మేము అధికారంలో ఉన్నామా అనే అంటే తమాషాలు పడుతున్నారా? ఆరితేరిన దొంగల ముఠ, ఒక దొంగల ముఠ వైసీపీలో ఉంది.